రైట్ అండి. జనసేన ఒకసారి తరపున వైఎస్ఆర్సీపీ సుజాత గారు అలాగే టీడీపీ మొక్క ఆనంద్ సాగర్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందు సుజాత గారి దగ్గరికి వెళ్దాం. పాలకపక్షం కాబట్టి టీడీపీ చివరిలో మాట్లాడతారు. సుజాత గారు, ఇటువంటి సన్నివేశాలు గడిచిన 5 ఏళ్ళలో మనం చూడాల. మనం వెళ్ళామా ఢిల్లీ, వెంకటేశ్వర బొమ్మ ఇచ్చామా, లడ్డు ప్రసాదం ఇచ్చామా, వచ్చామా, ఇవే డీటెయిల్డ్ డిస్కషన్స్ క్యారీ అవుట్ అయినట్టు కానీ, వాళ్ళు కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయిన విధానం కానీ ఈ స్థాయిలో మనం ఎక్కడ చూడలా. అంటే మిమ్మల్ని మీరు సమీక్షించుకునే, ఐ థింక్ ఈ వారం మీ సమీక్షా వారం అనుకుంటాను, రివ్యూ వీక్ సమీక్షించుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ జరిగినాయి పాలనలో లోపాలు, ఎందుకు మనం రాష్ట్రాల అంశాలు ప్రస్తావన చేయలేకపోయాం ఢిల్లీలో, ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారండి? అసలు అన్మ్యూట్ చేసుకోండి సుజాత గారు. హలో, ఓకే అండి, చెప్పండి. హలో, ఓకే అండి, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి సుజాత గారు. వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుందండి. ఐ థింక్ మీకు ఇయర్ ఫోన్స్ తీసేస్తే క్లారిటీ ఉంటుందేమో, తీసేయండి ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ఓకేనా మీకు? ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే, వినిపిస్తుందండి. మీకు ఓకేనా లేకపోతే? ఓకే ఓకే, ఇస్ ఇట్ ఆడిబుల్ టు యూ? నాకు వినిపిస్తుందండి. ఓకే, నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ ది స్పీకర్స్ అండ్ 99 వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అంశం సమీక్షలు మేము చేసుకుంటున్నాము. అది అంతర్గతంగా పార్టీలో, ప్రతి పార్టీలో జరిగేటువంటి తంతే. అది కొత్త అంశమేం కాదు. మీరు అన్నట్లుగా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మన ఎల్లో మీడియా కానీ, ఛానల్స్ కానీ ఏమంటే ఇంకా వెళ్ళిపోయారు, ఇంకా కేసుల కోసం మాట్లాడుకోవడానికి వెళ్ళిపోయారు అనే మాట్లాడతారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఎంత అభివృద్ధి చేశారనేది చూశారు ప్రజలందరూ కూడా. నాడు నేడు కార్యక్రమాలు కానీ, సచివాలయాలు కానీ, వీటన్నిటినీ అభివృద్ధి కాదు అనే మూర్ఖులకి ఏమీ చెప్పలేం. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ వాటి ద్వారానే అన్ని జరుగుతున్నాయి, సచివాలయాల ద్వారా అన్ని జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయాల ద్వారా అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఈ రోజు సచివాలయాల్లో స్కూల్స్ ఓపెన్ చేశారు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి. అక్కడ సరైన అడ్మినిస్ట్రేషన్ లేక పిల్లలందరూ కూడా ఎన్నిసార్లు తిరుగుతున్నారో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. సచివాలయ వ్యవస్థ కేవలం పెన్షన్లు ఇవ్వడానికే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, నేటివిటీ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా నిమిషాల్లో ఇచ్చేటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద లెక్కలేనంత అక్కసు వెళ్ళకక్కి ఈ రోజు దాన్ని తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కాదా? నాడు నేడు డెవలప్ చేయడం కానీ, లేకపోతే సచివాలయాలు పెట్టడం కానీ, వాలంటీర్లను పెట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అభివృద్ధిని కాదంటారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడాను వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మీరు మాట్లాడండి. ఓకే, వారు మాట్లాడే తప్పులు ఖండించట్లేదని డౌట్ పడుతున్నారు, వినిపిస్తుందా లేదా అని. అసలు ఒకటండి రామ్ కుమార్ గారు, మీరు మాట్లాడాలనుకుంటే నేను అయ్యాక చెప్తాను, నేను ఇంటరప్ట్ చేయను. ప్లీజ్ కంటిన్యూ అండి. లేదు, మీరు మాట్లాడండి. ఎందుకంటే విన్నాయి పార్లమెంట్ లో టీఎంసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ గారు, మిమ్మల్ని వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసింది దేశం అంతా చూసారండి. నేను ఎక్కడ ఉన్నానండి, అక్కడ చెప్తారు వాషింగ్ మిషన్ లో. నేను ఇంకా ఎంపీ అవ్వలేదు, అక్కడికి వెళ్ళడానికి చాలా సంతోషం. ఎంపీ స్థాయిలో గుర్తిస్తారంటే వాషింగ్ పౌడర్ నిర్మా మాఫీ హో జాయేగా, సబ్కా కేసెస్ మాఫీ హో జాయేగా. అది మిమ్మల్ని దేశవ్యాప్తంగా ఎలా ఉతికి ఆరేశారో మీ ప్రతిపక్షం అక్కడ పార్లమెంట్ లో దేశం అంతా చూసారండి. ఈ రోజు మీరు ఎందుకు చెప్తారు? ఒకటి వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి నిధులైతే ఏమి ఢిల్లీకి రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ కూడా అభివృద్ధి
అభివృద్ధి పరంగా కనిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి పట్టుమని 16 రోజులు కాలేదు, దాదాపు 9,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. దీన్ని సంపద సృష్టించడం అని అంటారా అండి? మళ్ళీ ఈ రోజు డబ్బుల కోసం మళ్ళీ ఢిల్లీకి దేహి అని వెళ్ళారు. మీలాగా మేము కేసులని అనడం, ఎందుకంటే మేము బాధ్యత గల పౌరులం. మీరు బీజేపీ వాళ్ళు గాని జనసేన వాళ్ళు గాని వీళ్ళు అనేది ఏంటంటే కేసుల కోసం వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేసుల కోసం వెళ్ళారా? స్కిల్ స్కామ్ లో కేసులో పట్టుబడ్డాం కాబట్టి వెళ్ళారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఒకటండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా గాని రాజకీయ నాయకులు పార్టీలు గాని పూర్తిగా సపరేట్ అయిపోయి ఉన్నాయి. వాస్తవాల్ని ప్రజలకి ఎవ్వరూ చూపించట్లేదు. ఈ రోజు వాస్తవాల్ని కప్పిపెట్టి మన పవన్ కళ్యాణ్ గారు చాలా నిక్కచ్చిగా ప్రజల్లోకి వస్తే చాలు ఆయన చెప్పే సుభాషితాలకి చెవుల్లోంచి రక్తం కారుతుంది అనమాట. ఏమి సుభాషితాలు చెప్తాడంటే ఆయన జీతం మీద కూడా ఆయన ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన జీతం తీసుకోలేదంట, నలుగురికి జీతం ఇవ్వాలని. నువ్వు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు రాష్ట్రానికి ఏం చేస్తావయ్యా అంటే, నేను జీతం తీసుకోకుండా నలుగురికి జీతం ఇస్తానంటాడు. కొంచెం తెలివితేటలుంటే వైడ్ గా బ్రాడ్ గా ఆలోచిస్తే రాష్ట్రానికి ఏం చేయాలి? మరి ఆ రోజు పాచిపోయిన లడ్డు గతం ఎందుకండి, వర్తమానంలోకి వచ్చేయండి మీరు. పాస్ట్ ఎందుకు? పాస్ట్ అయిపోయింది, కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీయే. కేంద్రంలో ఆ బీజేపీ పార్టీ దగ్గరుండి తలుపులు మూయించి విడగొట్టి, మేము విడగొట్టాము, మేము తెలంగాణ రావడానికి మేము విడగొట్టామని వాళ్ళు విడగొట్టారు, మీరైతే తొడగొట్టారు కదా. ఏది మాకు 22 మంది ఉన్నారు మేము తీసుకొస్తామని, మరి మీరు తేలేకపోయారు కదా. ఒకటి బీజేపీ పార్టీ రాష్ట్రానికి కనీసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేనటువంటి బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో ఈ రోజు టీడీపీ జనసేన కూటమి పెట్టుకున్నారు. కేవలం పోల్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే బీజేపీ పార్టీని వాళ్ళు అలయన్స్ లోకి తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా మనస్కరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీ సీట్లు కావాలి, కానీ రాష్ట్ర ప్రజలకి చేయాల్సింది మాత్రం ఏ మాత్రం కూడా కన్సర్న్ లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ విడిపోయినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా డెబిట్ లో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఈ రోజు రాష్ట్ర అవసరాల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. రాష్ట్ర అవసరాల కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం, పోలవరం ప్రాజెక్ట్ అనేదాన్ని మీరు కేంద్రానికి అప్పగిస్తున్నారా, లేకపోతే మీరే కంప్లీట్ చేస్తున్నారా? ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి కొంచెం అంటే రిలేటివ్ గా మాట్లాడితే బాగుంటదేమో. ఎందుకంటే ఆమె మాట్లాడిన తర్వాత మళ్ళీ టీడీపీ మోకా ఆనంద్ సాగర్ గారు కూడా మాట్లాడాలి. రామ్ కుమార్ గారు మీద పోలవరం గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, లెటర్ ఎక్స్ప్లెయిన్. రైట్ పాయింట్ మాట్లాడమని, కానీ అంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఆవిడ నుంచి చెప్పమానండి. పోలవరం అప్పగిస్తారా లేదని ఇప్పుడు అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఒకవేళ అప్పగిచ్చేదంటే నా వల్ల కాదని ఆయన సీఎం, వారి పార్టీ ఆయన సీఎం ఉన్నాడు, ఇచ్చేయచ్చు కదా. అంటే రిలేటివిటీ లేకుండా మాట్లాడతారండి ఇవి. ఇంకోటి ఏదో చెప్తున్నారు, కృష్ణా బోర్డు చేయలేదని. మరి గత 5 ఏళ్ళలో ఈయన తీగట్టు జగన్ గారు కాదు, మీరు కూడా అడగండి సార్, క్వశ్చన్ అడగండి సార్. అంటే మాట్లాడియండి రామ్ కుమార్ గారు, ఆవిడ మాట్లాడియండి, ఆవిడ మాట్లాడిస్తే కదా నేనేమన్నా అడగాలనుకున్నది అడిగేది. మీరు ఇంటరప్ట్ అయితే నేనేం చేస్తా? లెటర్ స్పీక్ అవుట్. నాకు ఐ హావ్ సెవరల్ క్వశ్చన్స్ ఫర్ హర్. బీజేపీ వాళ్ళని ఒక్క మాట కూడా ప్రశ్నించకూడదు. మేమన్నీ మీరు రాకముందే ప్రశ్నించేశాను, మీరు వెళ్ళలేదు. అది రామ్ కుమార్ గారి బాధ. మళ్ళీ మీరు వినేట్టు అడుగుతాను. కాసేపు ఆగండి ఒకసారి. మళ్ళీ వస్తాను ఒకసారి. మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ సీనియర్ నాయకులు. రైట్, మళ్ళీ వస్తా అండి. రైట్, మళ్ళీ వస్తానండి. సుజాత్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దామండి, టీడీపీ సీనియర్ నాయకులు. సుజాత్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్. ఒక మాట మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ సీనియర్ నాయకులు.